గ్రామ సచివాలయానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఈ నోటిఫికేషన్ అనేది ఈ నెల 15వ తారీఖున అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు. బట్ ఇప్పటివరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవ్వలేదు. చాలామంది అభ్యర్థులు కూడా టెన్షన్ అయితే అయ్యారు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఈ యొక్క ఖాళీలు అనేది ఏ విధంగా భర్తీ అనేది చేయబోతున్నారు, సిలబస్ ఏమైతే ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి, ఇలా చాలా సమాచారం గురించి చాలామంది అభ్యర్థులు అయితే టెన్షన్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. టుమారో మనకు ఈ యొక్క గ్రామ సచివాలయానికి సంబంధించి ఎటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ అని చేయబోతున్నారు, వీటికి ఎటువంటి సిలబస్ని అయితే రూపొందిస్తున్నారు, అంతేకాకుండా ఈ యొక్క జాబ్స్ సెలెక్ట్ అయిన వారికి ఎంత శాలరీస్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అనే దానిపై ఒక అత్యవసర సమావేశాన్ని అయితే రేపటి రోజున మనకు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. స్క్రీన్ మీద మీరు పరిశీలన చేయవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. గ్రామ సచివాలయానికి సంబంధించి నోటిఫికేషన్ మనకు అతి త్వరలోనే అయితే రాబోతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మనకు కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి కాబట్టి మనం కొన్ని రోజులు అయితే మనం వెయిటింగ్ అనేది చేయాలి. ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. శాలరీస్ గురించి ఏదైతే మనకు జాబ్స్ అనేది ఫిల్ అనేది చేయబోతున్నారో వాటికి సంబంధించిన విద్యార్హతల విషయం పైన, వీటి యొక్క సిలబస్ పైన, ఇలా తదితర అంశాలపైన కూడా ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రశ్నాత్మకంగా తీసుకుంటున్న ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ కూడా జరగకూడదు కాబట్టి ఇలా మనకు కొంచెం లేట్ అనేది అవుతున్న విషయం మనకు అర్థమవుతుంది. 12 శాఖలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. భారీ ఎత్తున మనకు ఈ యొక్క ఖాళీలను భర్తీ అయితే అవ్వబోతున్నాయి కాబట్టి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయాల్లో మనకు ఎటువంటి న్యాయపరమైన చెక్కులు కూడా రాకూడదని చెప్పి ఈ విధంగా కొన్ని కారణాల వల్ల ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఆలస్యం అయితే అయింది. అయితే నోటిఫికేషన్ మనకు అత్తర్లో వస్తుందని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు టెన్షన్ అయితే అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని చెప్పి ఆశిస్తున్నా. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అని చేయండి. ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.